హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్లోకి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఓవెన్ లేకుండా పిజ్జా ఎలాగో మీకు చూపిస్తున్నాను. ముందుగా మనకు పిజ్జాకి కావాల్సిన బ్రెడ్ తీసుకొని అలాగే క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. ఇంకా చిన్నగా కావాలనుకుంటే ఇలాగ మీకు స్పైసీ కావాలంటే చిల్లీస్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి. అలాగే చీజ్ కూడా ముందుగా రెడీగా పెట్టేసుకోండి. దానికి కావాల్సిన పిజ్జా పేస్ట్ సాసు అండ్ ఆల్పినోస్ కూడా మీరు రెడీగా పెట్టేసుకోండి. సో నెక్స్ట్ పిజ్జా బ్రెడ్ తీసుకొని దానికి కావాల్సిన సాస్ అయితే అప్లై చేయండి. మీరు లైట్గా కావాలనుకుంటే లైట్గా అప్లై చేసుకోండి. కొంచెం మనకి టేస్టీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి. సో ఇది బ్రెడ్ పూర్తిగా అన్ని వైపులా అంటేటట్టుగా పిజ్జా సాస్ని అయితే మనం అప్లై చేసుకోవాలి. సో మొత్తం అప్లై చేసుకొని ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ గ్యాప్ ఉంటే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల పిజ్జా సాస్ అనేది మొత్తం బ్రెడ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా దానిపైన క్యాప్సికమ్ 1 బై 1 ఇలాగ సెట్ చేసేసుకోండి. దీనికి కావాల్సిందంతా ఇలా రౌండ్గా దానిపైన మళ్ళీ మీరు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా అన్ని వైపులు వచ్చేటట్టుగా కవర్ చేసుకొని ఆనియన్స్ని చూసుకొని మీకు ఎంత కావాలో అంతవరకు వేసుకోండి. దానిపైన మళ్ళీ చీజ్ మీకు ఎక్కువగా తినాలనుకుంటే చీజ్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి చీజ్ అనేది చూసి వేసుకోండి. ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకొని వీలైనంత మట్టుకి రౌండ్లో వేసుకోండి. సైడ్లో కొంచెం తగ్గించండి, ఎందుకంటే మనం హీట్ చేసినప్పుడు అదంతా మెల్ట్ అయిపోయి కిందకి వచ్చేస్తుంది కాబట్టి. సో ఇలాగా మొత్తం అంతా కూడా బ్రెడ్ స్ప్రెడ్ చేసుకొని రౌండ్గా లోపల మాత్రమే ఎక్కువగా చీజ్ వేసుకోండి. చీజ్ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే మీ ఇష్టం. మీకు సరిపడా చీజ్ మాత్రమే వేసుకోండి. వేసుకున్న తర్వాత దానిపైన ఆల్పినోస్ అనేవి ఇలా సెట్ చేసుకోండి. మీరు ఆల్పినోస్ కూడా ఎక్కువగా ఇష్టంగా తింటా అనుకుంటే ఒక స్లైస్ మీద 3 పీసెస్ వచ్చేటట్టుగా అప్లై చేసుకోండి. దాని తర్వాత బాండ్లో ఆయిల్ తీసుకొని ఒక చపాతీకి ఆయిల్ అలా అప్లై చేసుకొని ఆ చపాతీని 2 వైపులా ఆయిల్ అప్లై చేసి దాని బాండ్లో పెట్టి తర్వాత పిజ్జా అనేది దానిపైన పెట్టండి. దానిపైన పెట్టి మీరు కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి. దానిపైన మన రైస్ కుక్కర్ మూత అనేది ఉంటుంది కదా, దానిపైన పెట్టేయండి. అప్పుడు టైం ఒక 2 మినిట్స్ ఉండేటట్టుగా టైం చూసుకొని గ్యాస్ స్టవ్ అయితే మీరు దాని అంచనా ప్రకారంగా ఓపెన్ చేస్తూ ఉండండి. సో నేనైతే ఎలక్ట్రికల్ స్టవ్ వాడుతున్నాను కాబట్టి చూస్తున్నాను. సో ఇది చూడండి, కొంతసేపు అయిన తర్వాత మెల్ట్ అయిందా లేదా అనేది చూసుకొని ఒక 80% కుక్ అవగానే బయటికి తీసేయండి. ఇంకో 20% ఇలా బ్రెడ్ని అయితే చపాతీ తీసేసి చేయండి, ఎందుకంటే బ్రెడ్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి. సో అయిన తర్వాత పిజ్జా స్లైస్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. సో ఫోర్ పీసెస్ కావాలనుకుంటే 4 పీసెస్ కట్ చేసుకోండి, లేదా 6 పీసెస్ కావాలనుకుంటే 6 పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా మీకైతే పిజ్జా రెడీ అయిపోయింది. సో దీనికోసం మనం ఓవెన్ అవసరం లేదు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో పిజ్జా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.